ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తాము, కోటీశ్వరులుగా తయారు చేస్తాము. ఇదే ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం లక్ష్యం. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటులో మహిళలను భాగస్వామ్యం చేశాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రపంచమంతా కూడా ఈరోజు పొల్యూషన్ బాగా పెరిగిపోతూ ఉంది. థర్మల్ పవర్ ఏంటి, మనం గ్రీన్ ఎనర్జీ పోవాలని చెప్తా ఉన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఫైన్, మనం కూడా పోవాలి. పోతున్నటువంటి సందర్భంలో కొత్త అవకాశాలు ఇవి. ఈ కొత్త అవకాశాల్లో కూడా మహిళలకి మనం ఎందుకు ప్రోత్సహించకూడదని మా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులోంచి వచ్చిందే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని మామూలు పారిశ్రామికవేత్తలందరికీ, అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, మన మహాలక్ష్మిలు కూడా మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి మేము ఆలోచన చేసి ఒక ఎంఓయూ చేశాం. 1000 మెగావాట్ల పవర్ సంబంధించినటువంటి ఎంఓయూని ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి ఒక ఎంఓయూ చేసి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం. సో మీరు సక్సెస్ఫుల్గా ఈ 1000 మెగావాట్స్ పవర్ని, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని అంటే చాలా సింప్లిఫై చేశాం. ఎనర్జీ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలుస్తుంది, బ్యాంక్స్ నుంచి లోన్ ఇప్పిస్తాం, మీరు పరిశ్రమ పెడతారు, పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ని మళ్ళీ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు బిల్ ఇస్తూ ఉంటుంది. సో పరిశ్రమను పెట్టించేదే గవర్నమెంటే, కొనుగోలు చేసేది గవర్నమెంటే, బిల్ ఇచ్చేది కూడా గవర్నమెంటే. ఈ కార్యక్రమాన్ని చేసి సింప్లిఫై చేసి మీకు ఒక మంచి బిజినెస్ని మీకు అందించిపోతాను. ఇది సోలార్ పవర్తో. వీటితో పాటు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అందించుకోవటానికి కావాల్సినటువంటి ఎంఎస్ఎంఈ ద్వారా పనికొచ్చే ప్రతిదాన్ని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా ఎక్కువ మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఇన్వాల్వ్ చేసి చేయడానికి ఎంత అవకాశం ఉందో చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతూ ఉంది. తప్పనిసరిగా నేను ఆర్థిక శాఖను కూడా చూస్తూ ఉన్నాను. సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తూ ఉన్నాం. మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ, తల్లుల్ని, సోదరిమణులందరినీ కూడా మహాలక్ష్మిలాగా చేయటం, మిమ్మల్ని ఆర్థికంగా సాధికారికంగా నిలబెట్టుకునేటట్టు చేయటం, తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం ద్వారా రాష్ట్రం ద్వారా దేశానికి తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ పోయే కార్యక్రమంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. విజయం సాధించేటట్టుగా ఈ ప్రభుత్వం నడవాలని మీరందరూ మనస్ఫూర్తిగా దీవించండి అని కూడా నేను కోరుతా ఉన్నాను.